భాగంగా ఈరోజు 16వ వార్డులో దక్షిణ సమితిలో ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాంట్లో ఇక్కడ ప్రజలు మరియు సంఘ సంస్థలు అదే రకంగా మన ఎంఈఓ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మే 23 నుంచి ఒక్క నెల రోజులు జూన్ 25 వరకు రాష్ట్రంలో ఈ కార్యక్రమం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో క్లీన్ రాష్ట్రంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు అదే రకంగా మరియు పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి ఆదేశాలతో ఈరోజు వెంకటగిరిలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం 16వ వార్డులో. అందులో భాగంగా మొదటి వారం వచ్చి పరిశుభ్రత రోడ్డు క్లీనింగు, రెండవ వారం వచ్చి డ్రైన్లు క్లీనింగు, మూడవ వారం వచ్చి పొడి చెత్త తడి చెత్తని సపరేట్ చేయడము, నాలుగవ వారం ఏదైనా పబ్లిక్ ఎలక్ట్రిన్స్ ఇలాంటివి ఉంటే వాటి మీద అవగాహన కల్పిస్తూ వాటిని క్లీన్ చేయడం. ఇదంతా కూడా స్వచ్ఛ ఆంధ్రాగా వెంకటగిరిలో పూర్తిగా నీట్గా ఉండాలనే ఉద్దేశంతో మా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారు కూడా ఆదేశించడం జరిగింది పురపాలక సంఘానికి. ఆయన ఇప్పుడు ఇదిగా ఉన్నారు కాబట్టి ఆయన ఇన్ఛార్జిలోనే ఇటువంటి కార్యక్రమాలతో చేస్తున్నాం. మన సైడ్ ఎంఈఓ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. స్వచ్ఛాంధ్రప్రదేశ్లో భాగంగా ఈరోజు మన 16వ వార్డులో గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో అన్ని రకాల వర్గాల వారు పాల్గొని ఈ మున్సిపాలిటీలో ఉండేటువంటి చెత్తా చెదారాన్ని తొలగించి పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం మొదలైంది. చాలా సంతోషం. అలాగే అందరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరుతున్నా. ఈ సందర్భంగా ఇందులో ఎవరైనా కూడా పాల్గొని రోడ్లైతేనేమి లేదు వీధులైతేనేమి పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిస్తున్నాను. ఈ కార్యక్రమ నిర్వాహకులకి ఈ చెత్త చెదారాన్ని ఊడ్చేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నాను.